వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శ్రీశక్తి ఉపాధి హామీ భవనం ఎదుట స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేయడం మర్చిపోయిన అధికారులు విమర్శలకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు జరుగుతుండగా శ్రీశక్తి భవనం మండల సిపిఎస్ ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేయకపోవడం గ్రామ ప్రముఖుల ఆగ్రహానికి కారణమైంది. జెండా దిమ్మె వద్ద నిలబడిన వారు నిరసన వ్యక్తం చేయగా ప్రజాప్రతినిధులు ఫోన్ చేయడంతో ప్రధాన ఉపాధ్యాయుడు ఆలస్యంగా వచ్చి జెండా ఎగరవేశారు. జాతీయ జెండాకి ఇంత అవమానం ఎందుకు జరుగుతుంది? జాతీయ జెండాకు ఎందుకు అవమానం జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఎగరేస్తారు ఇక్కడ. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణికి ఎవరు బాధ్యులు? కలెక్టర్ దీనిపై ఇమీడియట్ చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి. గతంలో జూన్ 2న ఎంపీడీఓ గారు ఆదేశాల మేరకు మనము ఆఫీస్ సిబ్బంది అందరం కూడా ఒకటే కార్యాలయంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గతంలో హాజరైన విధంగానే ఇప్పుడు కూడా ఎంపీడీఓ కార్యాలయం నందు మాత్రమే అందరం సిబ్బంది ఒకే ఆవరణలో ఉన్నందున హాజరు కావడం జరిగింది. ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ హాజరు కాకుండా ఎంపీడీఓ కార్యాలయంలోనే అందరం కూడా హాజరు కావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం జెండా ఎగిరేస్తారు కదా, ఈ సంవత్సరం జెండా ఎగిరే అంటే అంత ముందు ఉన్న ఎంపీడీఓ మీకు చెప్పిరా ఎట్లా? అవును సార్, గతంలో ఉన్న ఎంపీడీఓ ఆదేశాల మేరకు ఒకే కార్యాలయంలో ఉన్నాం కాబట్టి ఒక దగ్గరనే జరుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సారు జూన్ 2 రోజు ఒక దగ్గరనే హాజరు కమ్మని చెప్పారు. ఆ ప్రకారమే ఇప్పుడు కూడా హాజరైనాం సార్. అంటే జూన్ 2 ఇక్కడ ఎగిరేయలేదు కాబట్టి ఈసారి కూడా ఎగిరేయలేరు అంటారు. అవును సార్.